గైస్ రాగిత్తు చెయ్యి నా బొట్టు కనిపిస్తుందా గైస్? వస్తున్నా. టైం 4 అవుతుంది. అన్నం లేదు, కూర లేదు, కుమ్ము లేదు. కుమ్మంటే మొత్తం అవ్వలేదు. లేకపోతే తర్వాత ఏదో చేయాలి. తర్వాత నీకే చెప్తాడు. ఏంటి ఇంటి మొత్తం ఇచ్చండి, ఇంక అందులోకి వెళ్ళిపోతున్నాను కదా. బయట కూర్చొని వెళ్తావా? బయట అక్కడ కోపాన్ని పడేసి వెళ్తాం. అక్కడ వేసుకుంటాం. అప్పుడు దాకా ఉండదు, పులిసిపోతాయి. అది అలా చెప్పు బాబోయ్. బాగుంటే ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా ఎప్పుడు పిండి వంటలు కూడా ఎత్తారండి బాగోదు. కావాల్సి అలా వండుకొని తినాలి. ఏంటమ్మా ఇది? వీడియో వీడియో మాట్లాడి అందులో ఉంటాయి. మీరు ఈసారి పిండి వంటలు అంటే చెప్తారు అంటున్నారు కదా, అవన్నీ అందులో టైం. ఓకే గైస్ చేస్తే నేను నా పక్కనే కూర్చుంది. అయితే చేసింది, చేస్తే భార్య చేస్తారన్నమాట. పక్కనే ఉన్నా. అప్పుడు అమ్మని అడిగా, అమ్మ 2 ఎందుకు చేస్తారమ్మా? కాదు గౌరీ సరిపోయింది. అమ్మాయి నాకండి తీగని అందరి పక్కన నంది కలదు. అలా అంటే ముందు పెట్టేస్తుంది. అందరూ తీయబడ్డాడు. బాబాయ్ కామెడీ. చిన్ని చెత్త కొట్టేసాను. అన్ని తయారేమో కారం ఉప్పు వేసి తెలుసా? తెలీదు మీకు సరదాగా. అందరు కూర్చొని చూస్తున్నారు, కొడుకుని చూస్తాడు. గుర్తొచ్చింది. చూడండి మాన బస్సులో పడిపోతుంది. ఫోటో వచ్చేసింది. ఇక్కడ ఇది ఎట్టు మమ్మీ చూడమే ఇక్కడ ఇదివరకు వెళ్ళే వాళ్ళం. వాకింగ్ పెట్టేసాడు. అక్కడ ఉసిరికాయ చెట్టు ఉండేది. ఇక్కడ ఎట్లా ఉండేది బాబాయ్ దోమలు. ఇప్పుడు అలా చేసారు. మార్నింగ్ పూట చాలా బాగుంటుంది. బయటకి వెళ్ళడానికి కొంచెం మనకి స్పేస్ ఉంటే తీసేసారు. చాలా బాగుంటుంది. అందుకే చూపిద్దాం. అట్లా పడిపోయింది. గైస్ ఇంకా వెళ్తున్నాం. వీళ్ళు ఇందాక నుంచి వీళ్ళు మమ్మీ పిన్ని వాళ్ళ క్లాస్మేట్స్ అనమాట. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
ఓకే గైస్ టాబ్లెట్లు ఉన్నాయి మరి ఇంకే గొడవ లేదు. అయ్యో అక్కడ ఉంటే కథలు అని చెప్పి ఇక్కడికి వచ్చి అయిపోతారేంటి మీరు? మార్కెట్ రోడ్ ఇది, తిరుగుతున్నాం అనమాట ఊరికి అలా అలా. ప్రసాదం పులిహోర భలే ఉంది, చాలా బాగుంది కానీ చిన్నగా ఇచ్చారు. భలే ఉంది గైస్ పులిహోర. రైస్ గుడి అయిపోయింది. చూడలేదు అసలు. ఇక్కడ శివుడు ఉన్నారు. వావ్ మా శివుడు. పర్లే పిన్ని, ఒకసారి వెళ్ళేసొద్దాం అంటే తినేసొద్దాం. ఎక్కువ హెవీ వాటర్ కాకుండా లైట్గా చూద్దాం. సలా హోల్సమ్ ఖాళీ, మొత్తం ఖాళీ. గైస్ ఆర్డర్ చెప్పాను ఒక చీజ్. ఇది ఫస్ట్ టైం అనమాట ఆకుల్లో రావడం ఇక్కడికి. చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో. సో ఫస్ట్ ఏమో పన్నీర్ చీజ్ బర్గర్ ఒకటి, దెన్ చికెన్ చీజ్ బర్గర్, అండ్ దెన్ పన్నీర్ చీజ్ పిజ్జా, చికెన్ చీజ్ బర్గర్ అండ్ చిల్లీ చీజ్ శాండ్విచ్ ఒకటి. అంటే అమ్మ నేను ఈరోజు నాన్ వెజ్ తిన్నాము, మీరు ఇద్దరు తినేస్తా. సో వాళ్ళిద్దరికి నాన్ వెజ్, మా ఇద్దరికి వెజ్. వీలుతుందా? దానికి వచ్చినట్టుంది పరమేశ్వర. నా హెయిర్ జాన్సీ ఏముంటుంది? మధ్యాహ్నం మిక్స్డ్ బిర్యానీ. రేపు ఏంటి రేపు తినకూడదు? ఎవరు చెప్పారు? అన్నయ్యలు తినరు. కావాలి హలో, ఈరోజు మండే అని అన్నయ్య వస్తుంది. మధ్యాహ్నం మిక్స్డ్ బిర్యానీ, నైట్ స్ట్రీట్ ఫ్రైడ్ రైస్, చికెన్. రేపు ఇంట్లో నాన్ వెజ్ ఉండదు అమ్మమ్మ. ఎవరితో? డాడీ కూడా తిన్నారు రేపు. బట్టలు పెట్టాలి డాడీ, అందుకనే తినరు. నువ్వు కూడా తినబడి తాతయ్య గారికి నువ్వు తినకూడదు. వీడియో తీయమన్నా ఫోటో మంచున్నారండి. తర్వాత అమ్మ చేస్తుంది. అమ్మమ్మ నేను చెప్పినప్పుడు బాగానే ఎక్కేసింది గైస్. ఇప్పుడేమో గైస్ ఎక్కినప్పుడు బాగానే ఎక్కేసింది గైస్. నేను కాలు తిరుగుతుంది అని చెప్పి
టైము 7:40. ఏంటది ఏంటది అక్కడ తలడ్డం పెట్టాలి మొత్తం ఒకటి చెప్తున్నాగమ్మా. ఓకే నవ్వు చూసారు గాయస్ ఎలా నవ్వుతుందో. ఓ నేను పడిచినట్టున్నావు కదమ్మా. కుక్కీయా క్రీమ్ అండ్ కుకీ నా ఫేవరెట్ ఫ్లేవర్ ఫ్రమ్ అమూల్. అవునండి గైస్ తర్వాత తీసుకుందాం కదా. ఆల్మోస్ట్ ఇంటికే ఇంకా ఒక కలర్స్ తీసుకుని వెళ్ళిపోయి ఇంకా బుక్ చేయడమే. నీ పేరు చెప్పు 3 నీదోటి నాదోటి పిన్ని తీసేది. ఎంత బాగున్నాయో. పార్సల్ చేసిన ఇంకో 3 తినడానికి బయటకు వచ్చినట్టుంది. ఏమి చెప్పారు వాళ్ళు నాకు గుర్తుంది ఆడపప్ప. ఇది ఇటు ఉంచండి అంటే ఇది అంటే అది వేరే దగ్గర ఇవ్వాలి. ఇవన్నీ నేను ఉంచుకుంటే వేరే దగ్గర. ఇవి ఒక 2. రైస్ ఈ 2 ఇది అక్కడ అయినావా? అక్కడేసేయండి. బ్లూ ఇంకోటి ఏది? దీంట్లో ఉంది. రాస్తాను. ఇందులో రెడ్ 2 కట్టండి అండి. ఏమ్మా ఉండే ఇది 2 కట్టండి. ఇటొకటి అటొకటి. ఇంకోటి పెద్దమ్మ అడిగింది. అంటే అది కాదు చెంకి గుర్తుంది నాకు గుర్తుంది. ఇంకో కలర్ తీసుకున్నాము. గోల్డ్ సార్ ఇంకో పడకద్దు. ఇది అందులో పింక్ ఇది 2 కట్టండి. అటొకటి అదే 2 కట్టండి. ఇంకోటి కట్టండి. ఇక్కడ పెట్టారు ఆల్రెడీ. అది వేరు. అది వేరే పింక్, ఇది వేరే పింక్. అది మెజెండా పింక్, ఇది హాట్ పింక్. అందులో అంటే ఒక షేడ్ ఉంది. ఇప్పుడు ఇది తీసేనా? తీసేయండి. చాక్ పీస్ బాక్స్ ఒకటి ఇవ్వండి. వైట్ ఇచ్చేనా? వైటే అక్కడ ఉన్నాయి. ఓకే గాయస్ ఒకటి చాలు. అంతే అండి. బిల్ చెప్తే ఓకే గాయస్ ఇంటికి వెళ్ళి షూట్ చేస్తా. స్టార్ట్ చేస్తాను వేయడం. సో ముగ్గు స్టార్ట్ చేస్తాను అనమాట. చూద్దాం ఎలా వస్తుందో. నేను తర్వాత ఇప్పుడు రిఫరెన్స్
కూర్చున్నాను. తాతయ్య గారు, ఓ తాతయ్య గారు, స్మెల్ ఉండదా? మంచి స్మెల్ వస్తుంది అబ్బా, కమ్మగా వస్తుంది స్మెల్. Guys, that's it for the day. Thank you for watching. So it's a day in AP on Bogi. So this is how my Bogi went. So stay tuned for my Sankranti vlog. Thank you for watching. Bye bye. Love you.